Hi, Ishwar Karthik. I am Dheeraj from Filmy Focus. Hi. Yeah. మీ జీబ్రా అండ్ పెంగ్విన్ కంటే ముందు అసలు వే డిడ్ ఈశ్వర్ కార్తిక్ స్టార్టెడ్ హిస్ కెరీర్ అంటే ఏం చెప్తారు? దీని ముందు అది నేను సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ నుంచి స్టార్ట్ చేశాను ఆఫ్టర్ మై ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. దెన్ స్లోలీ ఐ జస్ట్ స్టార్టెడ్ మూవింగ్ టు డిఫరెంట్ జాబ్స్ అండ్ ఫైనలీ ఐ ల్యాండెడ్ ఇన్ సినీ ఇండస్ట్రీ బికాస్ దట్ వాజ్ మై ప్యాషన్. అది సో ఆ ప్యాషన్ వల్ల మూవీ ఇండస్ట్రీలో అదే 2013లో వచ్చాను యాక్చువల్గా ఇండస్ట్రీలో. అది వచ్చినప్పుడే ఒక జూనియర్ ఆర్టిస్ట్గా స్టార్ట్ చేశాను. సో అక్కడి నుంచి చాలా మూవీ చేస్తాను. అది అది ఆ 500 ఇస్ వెరీ ఇంపార్టెంట్ అప్పుడు. సో అది అందుకే అది హెల్ప్ అయింది. ఇండస్ట్రీ తమిళ్లోనే చేస్తాను. ఓకే ఓకే. ఏది మీరు ఫస్ట్ 500 తీసుకున్న మూవీ ఏంటి? అది ఎవనో ఒక అని అక్కడ తమిళ్ మూవీ ఒకటి ఉంది. అది దాంట్లో Who are the lead stars in the film? అప్పుడు అది మాధవన్ సార్. ఓకే ఓకే. సో ఫస్ట్ ఫిలిం వాజ్ విత్ మాధవన్ అలా అయితే. ఓకే. సో యాజ్ అ జూనియర్ ఆర్టిస్ట్ స్టార్ట్ చేసిన తర్వాత విత్ ప్యాషన్ స్టార్ట్ చేస్తుంటారు ఆబ్వియస్గా, లైక్ గెటింగ్ ఇన్ టు ద ఫిలిమ్స్, దట్స్ ద ఓన్లీ వే యూ హ్యాడ్ దెన్. సో ఆఫ్టర్ దట్ ఎలాగా టిల్ డైరెక్షన్ ఎలా వచ్చారు? అక్కడి నుంచి ఐ స్టార్టెడ్ షార్పనింగ్ మై స్కిల్స్ బికాజ్ అది మై గోల్ వాజ్ డిఫరెంట్ అప్పుడు. సో అప్పటి నుంచి నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ షార్ట్ ఫిల్మ్స్ అన్నీ చేస్తూనే ఉంటారు. సో ఐ జస్ట్ స్టార్టెడ్ హెల్పింగ్ దెమ్ అండ్ రైటింగ్ అండ్ డైరెక్షన్ అండ్ దోస్ థింగ్స్. ఐ స్టార్టెడ్ లెర్నింగ్ ద క్రాఫ్ట్స్ స్లోలీ. సో అప్పుడు ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ అదర్ స్క్రిప్ట్ విత్ మై ఫ్రెండ్. అది మూవీగా వచ్చినప్పుడు హీ గేవ్ మీ వన్ క్యారెక్టర్ టు డూ ఇట్ ఆ మూవీలో. సో అది చేసినప్పుడే నాకు ఒకటి అర్థమైంది, మనమే రాసుకుంటున్నాం, మనకు వస్తుంది కదా, ఓకే విల్ ట్రై అని ఒక స్క్రిప్ట్ ఐ టుక్ సమ్ టైమ్ అండ్ ఐ రోట్ వన్ స్క్రిప్ట్. అది తీసుకెళ్ళి అప్రోచ్ చేశాను. సో అందరూ అది విని ఓకే ఫైన్ ఇది చేద్దాం అన్నప్పుడు అక్కడ నుంచి డైరెక్షన్కి వచ్చాను. లేదండి, దాని ముందు ఒక సైన్స్ ఫిక్షన్ ఫిలిం అది టేక్ ఆఫ్ అవ్వలేదు. అది అన్ని ఆఫీస్ పెట్టి అది అన్ని ప్రెప్ మాత్రం ప్రీ ప్రొడక్షన్ వరకు అయింది, అది డ్రాప్ అయింది. అది తర్వాతనే పెంగ్విన్. సో అది డార్క్ ఎరా. అది 2012 to 2000 పెంగ్విన్ అంటే ఆల్మోస్ట్ 2020 లైక్ 2020 అతను అట్లీస్ట్ అది 2019లో షూట్ అట్లీస్ట్ స్టార్ట్ అయి ఉంటుంది కదా. సో 12 to 19 ఆల్మోస్ట్ ఒక 7 years. సో ఆ సర్వైవల్ ఎలాగ మీకు? అది కొంచెం కష్టమే బికాజ్ లక్కీలీ మై వైఫ్ వాజ్ మై బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ బికాజ్ బిఫోర్ ఐ జస్ట్ క్విట్ మై జాబ్, ద లాస్ట్ జాబ్ ఐ హ్యాడ్ 2 offers. అది 2 ఆఫర్ వచ్చింది, మంచి శాలరీ. బట్ నేను ఐ జస్ట్ డిస్కస్ విత్ మై వైఫ్, ఇదే నా ఆశ, ఐ జస్ట్ వాంట్ టు జస్ట్ ట్రై వన్స్. నువ్వు ఓకే అంటే ఐ ట్రై చేస్తా, జస్ట్ గివ్ మీ 2 years అన్నాను. ఓకే ఐల్ టేక్ కేర్ ఆఫ్ ద ఫ్యామిలీ, యూ గో అన్నాను. సో అది సో బట్ ఐ కీప్ ఆన్ బ్రేక్ ద ప్రామిస్, ఎక్స్ట్రా 2 years అని 6 years వరకు వెళ్ళింది. సో తర్వాత ఓకే ఫైన్, బట్ స్టిల్ షీ ఈవెన్ ఇఫ్ ఐ వాంట్ టు క్విట్ షీ విల్ సే దట్ నో ఇంకా ఒక 6 months ట్రై చేయండి, ఇంత వచ్చారు కదా అని చెప్పినప్పుడు నాకు ఓకే ఎవరో ఉన్నారు కదా మనకి ఓకే అని ఐ స్టార్టెడ్ లుకింగ్ ఫార్వర్డ్ అండ్ బై గాడ్స్ గ్రేస్ అన్నీ ఆర్గానిక్గా జరిగింది. అది ఇక్కడ వచ్చాము ఫైనలీ. సో ఇంత 6-7 years 8 years స్ట్రగుల్, ఆ తర్వాత పెంగ్విన్ థియేటర్ రిలీజ్ అవ్వాల్సిన సినిమా బికాస్ ఆఫ్ లాక్డౌన్ అది ఓటీటీ రిలీజ్ అయింది, అండ్ దట్ టూ ఇట్ గాట్ సో మచ్ నెగిటివ్ రివ్యూస్ వాట్ ఎవర్ ద టాక్ ఇస్. సో దాన్ని ఎలా ప్రాసెస్ చేసుకోగలిగింది? అది డైరెక్ట్ ఓటీటీకి తీసుకోలేదు అప్పుడు, అది మేము థియేటర్కే ట్రై చేసాము. అది యాక్సిడెంటల్గా అది వచ్చింది. ఆ ఓటీటీ వల్ల మాకు అదే కొంచెం నెగిటివిటీ ఎక్కువ స్ప్రెడ్ అయింది, మిక్స్డ్ రివ్యూస్. అది 40% పాజిటివ్ అంటే 60% నెగిటివ్, అది డామినేట్ చేసింది అప్పుడు. సో ఆ నెగిటివ్ వల్ల నేను కొంచెం షెల్కి వెళ్ళాను. అది ఓకే ఎలాగైనా అది సరి చేసుకోవాలి బికాస్ ఐ డోంట్ హ్యావ్ అ పాయింట్ వేర్ ద పొజిషన్ వేర్ ఐ వాజ్ స్టాండింగ్, ఐ కెనాట్ లుక్ బ్యాక్ అండ్ ఐ గో బికాస్ అప్పుడే 7-8 years అయింది, ఒక గ్యాప్ వచ్చింది. సో మళ్ళీ ఐ కెనాట్ గో అండ్ జాయిన్ ఎనీవేర్. సో అందుకే సరే ఫాల్ ఫార్వర్డ్ అని ఐ ట్రై చేస్తాను. సో అప్పటి నుంచి ఓకే డన్. దెన్ ఏదైనా స్టోరీ మంచి జానర్ అది స్క్రిప్ట్ చెప్తే అది చేయాలంటే
ఫస్ట్ నరేషన్లే అది ఓకే అవ్వాలి, అంత గ్రిప్గా ఉండాలి. ఎందుకంటే రైటింగ్లోనే ఒక ప్రాబ్లం, బికాస్ ఐ లెర్న్ ద లెసన్ ఫ్రమ్ పెంగ్విన్, బికాస్ అది రైటింగ్ ప్రాబ్లం. క్లైమాక్స్ వరకు తీసుకెళ్ళి ఆ క్లైమాక్స్ కొంచెం డిసప్పాయింట్ అయింది అని కామన్ ఆడియన్స్ వల్ల నాకు తెలిసింది. సో అప్పుడు నా రైటింగే నేను సెట్ చేసుకోవాలి. సో అక్కడ నేను ఇంకా ఇంప్రూవ్ చేసి అది సరిచేసి అది చేసిన స్క్రిప్టే జీబ్రా. సో అది హెల్ప్ చేసింది. అది ఎందుకంటే పెంగ్విన్ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ హైప్డ్ ఫిలిం బై దెన్, బికాస్ మహానటి తర్వాత కీర్తి సురేష్ ఓకే చేసిన ఫ్యూ ప్రాజెక్ట్స్లో, బికాస్ తను ఇంకొక 2-3 మూవీస్ కూడా చేసింది. ఒకటి నెట్ఫ్లిక్స్ రిలీజ్ అయింది, ఒకటి ప్రైమ్లో రిలీజ్ అయింది, మిస్ ఇండియా అన్నీ వచ్చాయి కదా. సో అంటే ఆవిడ ట్రస్ట్ గెయిన్ చేయడం అనేది ఒక బిగ్గెస్ట్ థింగ్. ఎందుకంటే ఆఫ్టర్ మహానటి షీ వాజ్ వెరీ చూజీ అండ్ పికీ. ఆ టైంకి ఈ స్పెసిఫిక్ ప్రాజెక్ట్స్ చేయాలి వేర్ షీ కెన్ బి ఎలివేటెడ్ మోర్ అన్నట్లుగా ఉండేది. సో వాట్ వాజ్ హర్ రెస్పాన్స్ ఆఫ్టర్ ద రిలీజ్? లైక్ తర్వాత ఎప్పుడైనా నిన్న వెంటనే ఓకే అని చెప్పాను. అది సీరియస్లీ ఒక 3 hours నరేషన్ ఇచ్చాను. ఆఫ్టర్ 10 minutes సెడ్ చేద్దాం ఇది అన్నారు. ఎందుకంటే ఆ క్యారెక్టర్ అలా ఒక యూనిక్ క్యారెక్టర్ ఇంతవరకు కీర్తి చేయలేదు. అది మదర్ రోల్ ప్రెగ్నెంట్ లేడీ అది చేయలేదు. అది ఇంకో అది హారర్ ట్రీట్మెంటే పెంగ్విన్ అది. సో అదే కోవిడ్లో బ్యాక్ ఫైర్ అయింది, బికాస్ కోవిడ్లో అందరూ సబ్కాన్షియస్లీ వి వేర్ సప్రెస్డ్ విత్ సో మచ్. సో ఆ హారర్ మీటర్లో వచ్చినప్పుడు అది ఇంకా అది ఎఫెక్ట్ ఎక్కువ అయింది. కానీ అది అప్పుడు కీర్తి అది ఓకే అని చెప్పి అది వెళ్ళింది. బట్ వీ వేర్ అబౌట్ టు షూట్ ది ఆల్టర్నేటివ్ క్లైమాక్స్. ఆ మూవీకి ఇంకో క్లైమాక్స్ ఉంది, అది షూట్ చేయడానికి కీర్తి డేట్ ఇచ్చింది. కార్తిక్ సుబ్బరాజ్ అండ్ ప్రొడ్యూసర్ కార్తికేయన్ సంధానం ఎవ్రీవన్ అక్సెప్టెడ్. అండ్ ఇంకో ఇది చేద్దాం అది అని డిస్కస్ చేసినప్పుడు కోవిడ్ స్టార్ట్ అయింది, ఫస్ట్ వేవ్. సో అందుకే అది ఆల్టర్నేటివ్ క్లైమాక్స్ చేయలేదు. సరే ఫస్ట్ వేవ్ ఒక 1 month ఉంటుంది అని అనుకుంటాం అప్పుడు మనకి, అది అంతే. సో వీ ప్యాక్ చేసి ఓటీటీకి ఇచ్చాం. అదే సో వన్స్ ఇంకా ఓటీటీ అయిపోయిన తర్వాత మన చేతిలో ఏమి ఉండదు కాబట్టి, సో దట్స్ రిజల్ట్. సో ఆల్టర్నేటివ్ క్లైమాక్స్ ఒకవేళ వచ్చుంటుంటే కనుక ఇట్ వుడ్ హావ్ డిఫరెంట్ బీనా? ఆఫ్ కోర్స్ ఎస్, బికాస్ నాకు వచ్చిన ఇది రివ్యూస్ తెలిసిన వాళ్ళు ఫ్రమ్ ది కామన్ మ్యాన్ అందరి దగ్గర ఆ మీటర్ వరకు యు వేర్ హోల్డింగ్ ఇట్. ఆ రివీలింగ్ మ్యాటర్లో ఇంకా కొంచెం కన్విక్షన్ ఉండాలి అని, దట్ వాస్ ద ఆనెస్ట్ ఫీడ్బ్యాక్ దట్ ఐ గాట్. అది ఇప్పుడు చెప్తే ఎవరికి అది స్టోరీ ఆర్గానిక్గా చూసినప్పుడే అది ఐ క్యాన్ ఇఫ్ ఐ టెల్ ఇట్ నో యూ విల్ కనెక్ట్ ఇట్ ఎక్కడ అని, బికాజ్ అది ఆ టైప్ ఆఫ్ క్లైమాక్స్ అది. బికాస్ కనెక్టింగ్ పాయింట్, బికాస్ వీఆర్ ట్రయింగ్ టు టేక్ కొన్ని షార్ట్స్ కూడా మధ్యలో సీన్లో పెట్టాలి, ఇది కనెక్ట్ అవ్వాలి అంటే. సో ఆ మీటర్లో బికాస్ దట్ వుడ్ డెఫినెట్లీ చేంజ్ ద కల్ప్రిట్. ఎస్ ఎగ్జాక్ట్లీ. బట్ వీ హ్యాడ్ 2 plans. నేను రాసుకున్నప్పుడే 2 options వచ్చింది ఎవరు చేయొచ్చు అని. సో ఆ ఆప్షన్కి నాకు ఒక కన్విక్షన్ పాయింట్ దానికి ఎక్కువ వచ్చింది. సో అందుకే అది పెడదాం. కానీ అది పెట్టాలంటే అక్కడక్కడ, బికాస్ వీ కెనాట్, మనకి ఇఫ్ వీఆర్ నాట్ ఫీలింగ్ గుడ్ వీ షుడ్ నాట్ జస్ట్ అప్లై ద క్రీమ్, యూ హ్యావ్ టు టేక్ ద టాబ్లెట్స్ కదా. సో అక్కడక్కడ వెళ్ళి నేను సీన్లో సెట్ చేయాలి. సో అది కూడా నేను డిసైడ్ చేశాను, అది కానీ జరగలేదు. అదే. సో జీబ్రాకి వచ్చేటప్పటికి ఎంత స్పెసిఫిక్గా మీరు ఎవరీ క్యారెక్టర్ రాసుకున్నారు? బికాజ్ ఎందుకంటే పెంగ్విన్ వాజ్ మోర్ ఆఫ్ హార్డ్లీ ఒక 5 to 6 క్యారెక్టర్స్, బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి లీడ్సే ఒక 6 members ఉన్నారు. లీడ్ క్యారెక్టర్స్ అండి, సత్యరాజ్, సత్యదేవ్, జెన్నిఫర్, సునీల్, దాలి, ఇంతమంది ఉన్నప్పుడు సో హౌ పెక్యులర్ క్యారెక్టర్స్ ఆర్ దీస్ పీపుల్ ఆర్? ఎందుకంటే దర్ లుక్స్ ఆర్ పెక్యులర్ కనపరచడం. ఎందుకంటే సునీల్ని లేదా సత్యరాజ్ని కానీ వీళ్ళందరినీ కూడా చాలా డిఫరెంట్గా చూస్తున్నాం ఆఫ్టర్ వెరీ లాంగ్ టైమ్, బికాస్ దే హ్యావ్ బిన్ టైప్ కాస్టెడ్ ఆర్ ఎనీథింగ్. సునీల్ని నాకు తెలిసి మావీరన్ తర్వాత దిస్ ఈజ్ వన్ మూవీ విచ్ ఎలివేటెడ్ హిమ్ ఇన్ ఎ డిఫరెంట్ ఫార్మాట్. సో మీరు తీసుకున్న జాగ్రత్తలు ఏంటి ఇలా క్యారెక్టరైజేషన్స్ విషయంలో కానీ స్టోరీ విషయంలో కానీ? ఇది ప్రతి క్యారెక్టర్ ఈ మూవీలో ఒక క్యారెక్టరైజేషన్ మేనరిజంతో రాశాను స్టార్టింగ్ నుంచి. ఆ క్యారెక్టర్కి ఒక గ్రోత్ ఉంటుంది, ఆ క్యారెక్టర్కి సర్కిల్ ఆఫ్ బీయింగ్ అని ఒకటి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కూడా అప్ టు 7 years లోపల మనకి మన క్యారెక్టర్ డిసైడ్ చేయడానికి మనకి 7 years లోపల ఏదైనా ఇన్సిడెంట్ ఇట్ వుడ్ హ్యావ్ హ్యాపెన్ ఫర్ అస్ ఆల్సో. It will decide our character also, maybe in future.
సో అలాంటి సర్కిల్ ఆఫ్ బీయింగ్ కూడా ఒక్కొక్క క్యారెక్టర్కి రాసుకుని అది ఎలా ఇలా యాక్ట్ చేస్తుంది అని డిసైడ్ చేశాను. అప్పుడు ఒక్కొక్క మేనరిజం వచ్చింది. సో వాళ్ళకి ఇంత ఇన్సిడెంట్ జరుగుతుంటే 7 years అప్పుడు ఇప్పుడు ఎలా యాక్ట్ చేస్తారు అది. సో అది అలాంటి ఒక్కొక్క క్యారెక్టర్కి ప్రతి క్యారెక్టర్కి ఒక క్యారెక్టర్ స్కెచ్ రాసుకుని ఇది పెట్టాను. ఎందుకంటే ఈ ఈ మీరు చెప్పినట్టుగా రైట్గా అబ్జర్వ్ చేశారు. బికాజ్ ఆ దాంట్లో ప్రీవియస్ మూవీలో ఒక మెయిన్ క్యారెక్టర్ చుట్టూ అన్నీ జరుగుతుంది. బికాజ్ దాని మెయిన్ పాయింట్ పెట్టి కాంపస్లో సర్కిల్ పెట్టినట్టుగా ఉంటుంది స్క్రిప్ట్. ఇది సర్కిల్ కాదు, ఇది జస్ట్ పాత్ వేస్. ఇది ఇక్కడ వెళ్తే లెఫ్ట్ తీస్తే వీడు వస్తాడు, రైట్ వెళ్తే ఆ వాడు వస్తాడు అని అన్ని క్యారెక్టర్కి వస్తుంది. సో అందుకే అన్ని క్యారెక్టర్స్ కొంచెం ఆర్గానిక్గా ఉండాలి, గ్రౌండెడ్గా ఉండాలి, వాళ్ళు మాట్లాడితే డైలాగ్ అలా ఉండాలి అని డిసైడ్ చేసాము. సో ఒక్కొక్క ప్రతి క్యారెక్టర్కి స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది, ఆర్క్ ఉంటుంది. సో మధ్యలో గ్రోత్లో ఏం జరుగుతుంది ఒక ఈవెంట్ వల్ల అన్నదే జీబ్రాలో. అదే ఈ స్క్రీన్ ప్లేనే ఐ కెన్ టెల్ వై పీపుల్ షుడ్ వాచ్ జీబ్రా అంటే ఈ స్క్రీన్ ప్లే బ్లెండింగ్, కమర్షియల్ ఎలిమెంట్స్, మాస్ ఎలిమెంట్స్, కామెడీ ఎలిమెంట్స్ అన్నీ ప్రాపర్గా బ్లెండ్ చేసిన విధానంలో ఆ స్క్రీన్ ప్లే ఉంటుంది. అన్ని క్యారెక్టర్స్ అలా పార్టిసిపేట్ చేస్తారు. సో వైల్ ఇంటరాక్టింగ్ విత్ సత్యదేవ్ అండ్ అలీ ధనంజయ్, వాళ్ళు చెప్పింది ఏంటంటే దెర్ ఈస్ ఎ గ్రే షేడ్ ఫర్ ఎవ్రీ క్యారెక్టర్ ఇన్ ద ఫిలిం అని చెప్పేసి చెప్పారు. అంటే ఒక కొంచెం అంటే దెర్ విల్ బి రీజన్, ఆ రీజన్తో పాటు ఒక గ్రే షేడ్ ఉంటుంది ఒక క్యారెక్టర్కి. సో ఇట్లా ఒక గ్రే షేడ్ డీల్ చేస్తున్నప్పుడు ఎందుకంటే ద పర్సన్ షుడెంట్ బి రైషియస్ ఇన్ దేర్ పర్స్పెక్టివ్, కానీ ఒక ఆపోజిట్ పర్సన్ పర్స్పెక్టివ్లో దే ఆర్ డూయింగ్ ఎ రాంగ్ థింగ్ అని చూపిస్తారు కదా. సో వీటికి పే ఆఫ్స్ రాస్తున్నప్పుడు ఒక్కొక్క ఎవ్రీ క్యారెక్టర్ విల్ హ్యావ్ ఎ పే ఆఫ్. లైక్ సత్యదేవ్, అలీ ధనంజయ్, ప్రియా భవానీ శంకర్, ఎవ్రీ వన్ విల్ హ్యావ్ ఎ ప్రాపర్ పే ఆఫ్ ఫర్ ద రోల్ కదా. సో ఎథికల్గా ఎంతవరకు దాన్ని సపోర్ట్ చేస్తారు, లైక్ దే గ్రే షేడ్ పే ఆఫ్ అనేది, అట్ ద సేమ్ టైం సినిమాటిక్గా అది ఎంతవరకు కరెక్ట్? ఇక్కడ అది ఎపిక్ల పురాణం ఇది దాంట్లోనే ఉంది. తమిళ్లో చెప్పాలంటే మీకు ఏది సరైన మీకు సరైన అని అనుకుంటారో అదే సరి, అదే ధర్మం అని ఒక ఇదే ఉంది అక్కడ. సో ఇక్కడ గ్రే అన్నది నేను సినిమాటిక్ కోసం ఓకే, రియల్ లైఫ్లో గ్రే అన్నది డెఫినెట్గా దే హ్యావ్ వన్ గుడ్ రీజన్ అండ్ ఎవ్రీథింగ్. వీ విల్ ఫీల్ ద కాన్సిక్వెన్సెస్ ఫర్ దట్ గ్రే క్యారెక్టర్, డెఫినెట్గా అది ఉంటుంది. ఓకే, సో ఇక్కడ గ్రే షేడ్ సినిమా కోసం నేను మారల్ స్టాండే ముందుకు పెట్టాను, ఎథికల్ స్టాండర్డ్ని వెనక పెట్టాను. మారలీ విచ్ వన్ ఇస్ రైట్ అన్నది ఇంపార్టెంట్ ఆ క్యారెక్టర్స్కి. సో అదే డ్రైవ్ చేస్తుంది. ఎథికలీ రైట్ రాంగ్ అన్నది ఈ మూవీలో ఒక క్యారెక్టర్ చేస్తుంది, అది ధనా క్యారెక్టర్. ఎథికలీ హీ హ్యాస్ ప్రిన్సిపల్స్ అండ్ హీ హ్యాస్ టు ఫాలో దట్ అనే ఒక క్యారెక్టర్. ఎథికలీ హీఈస్ మారల్ బేస్డ్ పర్సన్. సో అందుకే గ్రే షేడ్ అది పే ఆఫ్ ఆ జడ్జ్మెంట్. ఇలా చెయ్యాలి అని నేను చెప్పలేదు, ఇలా చేస్తే తప్పులేదు అని నేను చెప్పలేదు, కానీ అది రీజన్ రియల్గా అది మంచి రీజన్ అంటే అది మంచిదో చెడో వాట్ ఎవర్ గుడ్ ఆర్ బ్యాడ్ దట్ ఈస్ వెరీ గుడ్. బికాజ్ ఒక ఇది ఉంది, స్టోరీ ఉంది. One guy was just chasing, one butcher was chasing a cow and it was just running in a right left అని ఒక స్ట్రీట్ గల్లీ వెళ్ళింది. ఒక cow just went into the right side. A butcher was just running and it was in Gandhi's biography I think. So Gandhi was there for example. Gandhi పెట్టి స్టోరీ చెప్పారు. So that butcher came to Gandhi and he was asking ఏ సైడ్ వెళ్ళింది అని. Gandhi is a very truthful guy, he will never lie. సో నిజం చెప్తే ఆ మావు అంతే చచ్చిపోతుంది, అబద్ధం చెప్తే మారల్ ఏం చేస్తారు గాంధీ. అది గాంధీ కాన్ఫ్లిక్ట్ వచ్చింది. సో అలాంటి ఆ మూడ్లో ఇప్పుడు క్యారెక్టర్ పెట్టి డిసైడ్ ఇప్పుడు అక్కడ మీరు ఉంటే ఏం చెప్తారు, యూ హ్యావ్ టు సేవ్ ద కౌ, అదే కదా. అది ఇప్పుడు మారల్లీ ఐ హ్యావ్ టు టేక్ ఎ స్టాండ్, ఎథికలీ ఐఎమ్ టెలింగ్ ద ట్రూత్ అంటే అంతే. ఇది పెట్టి నేను రాస్తాను. ఇది example. So basically these grey characters grown from Ajit అని చెప్పొచ్చు, because after him playing the baddie in Mankata, so the whole scenario changed. అప్పటిదాకా హీరోని అంటే రాముడు లైక్ హీరో ఇస్ అ గుడ్ గై అన్నట్లుగానే చూసిన వాళ్ళు, హీరో కెన్ బి బ్యాడ్, హీరో కెన్ బి గ్రే, హీరో కెన్ బి సెల్ఫిష్ అన్నట్లుగా హీ మేనేజ్డ్ దట్. సో ఆఫ్టర్ దట్ తెలుగులో కూడా చాలా మూవీస్ వచ్చాయి, బట్ మంకత స్టిల్ స్టాండ్స్ టాల్ విత్ దట్ స్పెసిఫిక్ క్యారెక్టరైజేషన్.
సో మీరు ఇప్పుడు చెప్తుంటే లైక్ ఓకే ఈవెన్ హీ హ్యాడ్ ఎ పాయింట్ లైక్ హీ హ్యాడ్ టు గెట్ ద మనీ కాబట్టి ఇట్లా ఉంది. ఇప్పుడు ప్యూర్ వైట్ అని ఇప్పుడు అందరికీ అన్ని హ్యూమన్స్కి ఫ్లాస్ ఉంది, అది ఆఫ్ కోర్స్ ఎస్, సిచ్యువేషన్ బట్టి మనం అబద్ధం కూడా చెప్పొచ్చు, అది సరి తప్పు అని వీ కెనాట్ జడ్జ్ ఇట్. సో అలాగే గ్రే క్యారెక్టర్స్ని అందరికీ ఆడియన్స్ యాక్చువల్గా యాంటీ హీరోస్ని చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. అది బికాస్ దే వాంటెడ్ టు సీ దేర్, బికాస్ అదే శంకర్ సార్ మూవీలో అదే జరుగుతుంది. కామన్ మ్యాన్ ఆడియన్స్ ఏం అడుగుతున్నారో అది ఆ క్యారెక్టర్ చేస్తుంది. సో అందుకే మనం ఓకే అప్రిషియేట్ చేసి ఓకే బాగుంది అంటున్నాం. అలాగే ఇది డిసైన్ చేస్తాము. అది లైక్ కాస్టింగ్ వచ్చేటప్పటికి లైక్ సత్యదేవర్, సత్యరాజ్ వీళ్ళందరూ కూడా. సో హూస్ చాయిస్ వాజ్ ద కాస్టింగ్? అంటే మీరు ఫస్ట్ నుంచి వీళ్ళ క్యారెక్టర్స్ అనుకుని రాసుకున్నారా? లేదండి, యూజువల్గా మనం కొన్ని క్యారెక్టర్స్ ఆప్షన్స్ పెట్టుకుంటాము, బికాస్ ఇన్ కేస్ ఇఫ్ యూఆర్ నాట్ గెటింగ్ దట్ ఆప్షన్ వీ వుడ్ హావ్ సెకండ్ ఆప్షన్, ఆప్షన్ బి, ఆప్షన్ సి అని ఉంది. దీంట్లో ధన అండ్ ఇది సత్య క్యారెక్టర్ తప్ప అందరికీ ఆప్షన్ వచ్చింది ఆప్షన్స్లో. బట్ ఓన్లీ క్యారెక్టర్ విచ్ ఐ చేంజ్ ఫ్రమ్ ద రైటింగ్ టు ఇది సత్యకాల. సో దట్ కామెడియన్ క్యారెక్టర్, అది ఫ్రెండ్ క్యారెక్టర్, అది కామెడియన్ అని కూడా చెప్పకూడదు, అది ఆ ఫ్రెండ్ క్యారెక్టర్. అది మాత్రం ఐ వాంటెడ్ టు వెరీ స్ట్రాంగ్ విత్ ప్రొడ్యూసర్స్ ఆల్సో. ఐ వాంట్ సత్య టు ప్లే దిస్ వన్ టు బ్యాలెన్స్ చేయడానికి నాకు కావాలి. బాబ్ మార్లే, అది ఓకే ఆ క్యారెక్టర్ చేశారు. సో మిగతా ఇది నేను సునీల్ గారిని ఓకే చేసిన, సత్యరాజ్ సార్ ప్రొడక్షన్ సైడ్ నుంచి ఆప్షన్ ఇచ్చారు. యాక్చువల్గా నేను ఇంకొక ఆప్షన్ ఇచ్చాను. వాళ్ళు ఇప్పుడు ఇలాంటి ఒక ఆప్షన్ తీసుకొచ్చినప్పుడు ఎస్ ఇట్ విల్ జస్టిఫై ద క్యారెక్టర్ అని ఒప్పుకుంటాను. అది సో ఇలాంటి, బట్ సునీల్ గారి క్యారెక్టర్కి సునీల్ గారే చేయాలి, బికాజ్ ఆయనకి ఆ స్కోప్ ఉంది, ఐ మీన్ యాక్టింగ్లో అది ఉంది. సో బికాజ్ పుష్ప రావడం ముందే ఐ థాట్ Sunil sir has that capacity to do that, because I was watching his films, he has that facial expressions. So but Sukumar sir easily picked him very well and he nailed it. So tarvata adi help ayindi naaku. So fine, casting and all cinema vachesindi done అయిపోయింది. So like how satisfied are you with the first copy and what was the initial run time? బికాజ్ ఇన్ని క్యారెక్టర్స్ ఉన్నప్పుడు దెర్ విల్ బి లాట్స్ ఆఫ్ సీన్స్, ఎవ్రీ డాట్ కనెక్ట్ చేస్తూ రావాలి కాబట్టి. సో మీరు అనుకున్నట్లుగా టైం లైన్లోనే ఫినిష్ చేయగలిగారా? టైం లైన్ ఇన్ ద సెన్స్ ద రన్ టైమ్, ఆర్ హ్యావ్ మీరు ఏదైనా క్యారెక్టర్ కానీ లేదంటే ఏదైనా స్పెసిఫిక్ సీక్వెన్సెస్ కానీ కట్ చేయాల్సి వచ్చిందా ఫర్ ద సేక్ ఆఫ్ రన్ టైమ్? ఈ మూవీలో ఐ డిడ్ ద స్క్రిప్ట్ ఎడిటింగ్, స్క్రిప్ట్లోనే ఎడిట్ అయింది అన్నీ. సో స్క్రిప్ట్లో ఎడిట్ అయినప్పుడే కొన్ని సీన్స్, అదే ఈ మూవీ ఎలా ఉంటుందంటే ఒక సీన్ తీస్తే అన్ని బిల్డింగ్లో ఒక సీట్ దట్ కార్డ్స్ ప్లే ఉంది కదా, సో ఒక కార్డ్స్ తీస్తే అన్ని పడిపోతుంది, అలాంటి స్క్రీన్ ప్లే ఇది. ఒక సీన్ ఒక క్యారెక్టర్ని డిస్టర్బ్ చేస్తే, ఒక డైలాగ్ డిస్టర్బ్ చేస్తే అది ఎఫెక్ట్ అవుతుంది తర్వాత. సో అలాంటి టైట్ స్క్రీన్ ప్లే. సో ఇక్కడ సీన్ని కట్ చేయడం చాలా కష్టం ఈ స్క్రీన్ ప్లేలో. సో బట్ అది నాకు ఒక యూజువల్ ఇది ఉంటుంది కదా, రన్ టైమ్ గురించి ఒక ఇది. సో విత్ ఇన్ ది స్టాండర్డ్ వీ హ్యావ్ టు డూ ఇట్ అని, అది నాకు, బికాజ్ someone will wear 36 size pant, someone will wear 30 size pant, అదే 30 size తీసి పెట్టుకోండి అంటే అది ఒక్కొక్క స్క్రిప్ట్. the norms have been broken now, like కంపల్సరీ 2.5 hours ఉండాలి, 2 hours 40 minutes ఉండాలన్న నామ్ కూడా ఇప్పుడు లేదు. లైక్ సమ్ మూవీస్ ఆర్ 3 hours 15 minutes, 3 hours 20 minutes are also running. Like Animal కానీ మూవీస్ తీసుకుంటే Animal is around 3 hours 15 minutes film, but people still watched it. And even Saripodha Sinavaram was also nearly around 3 hours. ఈవెన్ 2 hours మూవీ ఆల్సో విల్ లుక్ లైక్ వెరీ ల్యాగ్ మూవీ. అది ఎంత ఎంగేజింగ్ చేస్తుంది అన్నదే డిసైడ్ చేస్తుంది కదా. సో ఈ మూవీ ఖచ్చితంగా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఎంగేజ్ చేస్తుంది. అండ్ ఎస్పెషలీ లాస్ట్ 40 minutes సీట్లో గ్లూ అవుతారు, అంత ఇన్సిడెంట్ జరుగుతుంది. అది ఫటాఫట్ అని, బికాజ్ లాస్ట్ 40 minutes ఇస్ హ్యాపెనింగ్ ఇన్ ఫ్రమ్ మార్నింగ్ ఒక 11 నుంచి single day story. No, it's a 6 day story. The last 40 minutes will happen from the morning 9 o'clock till evening అన్నట్టుగా, till evening ఒక 5:36 వరకు. సో ఆ మీటర్లో ఆ స్క్రీన్ ప్లే ఇది చేయాలంటే ఆ మీటర్ ఆ పేజింగ్ ఉందంటే మీరు కనెక్ట్ అవుతారు, ఓకే ఇది ఒక రోజులో జరుగుతుంది అని.
సో ఆ మీటర్లో ఉంటుంది డెఫినెట్గా అది. సో రన్ టైమ్ అడిగినప్పుడు అందుకే ఇది రన్ టైమ్. ఎస్, వీ వర్ ఫోర్స్ టు స్క్వీజ్ సమ్ రన్ టైమ్. అండ్ దిస్ మూవీ హ్యాస్ 8 songs. సో అది ఒక ఇది 8 songs ఉంది. ఇది మ్యూజికల్లీ డ్రివెన్ స్టోరీ. సో నాకు ఆ ఫ్రీడమ్ వచ్చింది మ్యూజిక్లో. సో రవి సార్తో మాట్లాడి ఇక్కడ ఏదైనా మాంటాజ్ కట్ చేస్తే ఇది ఇలా చేయొచ్చా, అది ఒక్క ఫ్రీడమ్ వచ్చింది నాకు. సో సాంగ్ కూడా కొంచెం తగ్గేసాము ఓకే ఇది. సో ఇలాంటి చేసాము, కానీ ఒక్క స్టేజ్ దాటి మేము టచ్ చేయలేని పొజిషన్కి వెళ్ళాము. ఇది దాటి టచ్ చేస్తే కిల్ అవుతుంది అన్న స్టేజ్కి వచ్చింది. సో తర్వాత నేను ప్రొడ్యూసర్స్ అందరూ మాట్లాడి ఓకే ఇది ఫైనల్ చేసుకుందాం అని ఇప్పుడు ఒక రన్ టైంకి వచ్చింది. సో వీఆర్ ఫైనలైజింగ్ ఇట్ అండ్ ఎవ్రీ వన్ హ్యాపీ అబౌట్ ద ప్రోడక్ట్. ఎంత రన్ టైం అని చెప్పలేదు మీరు, ఎన్ని మినిట్స్ అనేది? ఓకే, అది సినిమాలో సస్పెన్స్గా పెడతా అని. ఓకే, అది యాక్చువల్గా మూవీ రన్ టైమ్ ఇస్ కమింగ్ అరౌండ్ 2:38 ఫిల్మ్ రన్ టైం మాత్రం 2:38. యాడ్స్ అన్ని 243 వరకు వెళ్తుంది అన్ని కలిపి ఆ ఏరియాలో అది అన్ని. బట్ ఓవరాల్ దట్ ఈస్ వాట్ డెఫినెట్లీ నేను ఐ క్యాన్ టెల్ వన్ థింగ్. ఆ ల్యాగ్ కాదు, కానీ డెఫినెట్లీ యూ విల్ బీ ఒక సీన్ మిస్ చేస్తే కనెక్ట్ అవ్వరు నెక్స్ట్ సీన్కి. ఆ మూడ్లో ఆ స్పేస్లో వెళ్తుంది స్క్రీన్ ప్లే. సో ఖచ్చితంగా ఐ బిలీవ్ దట్ ఇట్ విల్ కీప్ ఆన్ ఎంగేజింగ్ ది ఆడియన్స్ టు వాచ్ ద సీన్. ఏం మాట్లాడుతున్నారు, యా, బికాస్ ఎవ్రీథింగ్ హ్యాస్ అ పే ఆఫ్ ఫర్ సంథింగ్. నో, ఇట్ విల్ బీ ఇంటర్ కనెక్టెడ్, ఆల్ సీన్స్, ఆల్ క్యారెక్టర్స్. సో అది. సో ఇనిషియల్లీ జీబ్రా వాజ్ ఏ సోల్ రన్నర్ బికాస్ ఆ టైంకి ఓన్లీ మెకానిక్ రాఖీ తప్ప ఇంకొక సినిమా అనౌన్స్ చేయలేదు. బట్ ఇప్పుడు వచ్చేటప్పటికి దేవకినందన వాసుదేవ, రోటీ కపడా రొమాన్స్ ఇలాంటి ఒక 5-6 మూవీస్ వచ్చేసాయి రేస్లోకి. సో అండ్ చిరంజీవి గారు గెస్ట్గా రావడం అనేది మీ సినిమాకి కొంచెం అంటే జనాలకు ఇంకా ఎక్కువ పరిచయం చేసింది, మైలేజ్ వచ్చింది. సో మీరు ఎంత ఎక్సైటెడ్ ఉన్నారు, అట్ ద సేమ్ టైం ఎంత టెన్స్డ్ ఉన్నారు ఈ రిలీజ్కి? అంటే హార్డ్లీ 2 days ఉంది, 3 days ఉంది రిలీజ్కి. సో ఈ 3 daysలో సినిమా వచ్చి ఎంతవరకు నిలదొక్కగలుగుతుంది థియేటర్స్లో? ద సేమ్ టైం మీకు ఒక డైరెక్టర్గా ఎలాంటి ఇమేజ్ తీసుకొస్తుంది మూవీ అని మీరు అనుకుంటున్నారు? ఇది అందరూ మూవీ బాగా ఆడాలి అని అనుకుంటే వస్తున్నారు, అది డెఫినెట్గా. ఈవెన్ విశ్వక్ సేన్ ఆర్ అశోక్ గల్లా, ఎవ్రీ వన్ హ్యాస్ దట్ డ్రీమ్ లైక్ సత్య వాట్ ఈస్ హ్యావింగ్ ఇట్. సో అందరు మూవీ ఆడాలి డెఫినెట్గా. మాకు చిరుగారు వచ్చినది సీరియస్గా మైలేజ్ వచ్చింది, ఆరా స్ప్రెడ్ అయింది, అందరికీ తెలిసింది ఓకే జీబ్రా అనే ఒక మూవీ ఉంది అని. దట్ రియలీ హెల్ప్డ్ అ లాట్. కానీ ఇప్పుడు మా అన్ని మూవీ ఎనీవేస్ 22nd వచ్చినప్పుడు డెఫినెట్గా ఆడియన్స్ చూస్తారు, అది అన్ని మూవీ చూస్తారు ఖచ్చితంగా. విశ్వక్ సేన్ మూవీ చూస్తారు, మెకానిక్ రాఖీ, అశోక్ గల్లా మూవీ చూస్తారు అన్ని. ఏది బికాస్ కంటెంటే, ఎండ్ ఆఫ్ ద డే కంటెంటే. ఈవెన్ జీబ్రా నచ్చలేకపోతే కూడా వాళ్ళు వదిలేస్తారు, అంతే సింపుల్. వాళ్ళకి కంటెంటే కావాలి. we believe that we are just coming based on the content. I believe that అది ఖచ్చితంగా ఒక థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. మీరు నవ్వుతారు, యాక్షన్ని ఎంజాయ్ చేస్తారు, ఆ క్యారెక్టర్ ఇలా చేసినప్పుడు ఇలా చెయ్యాలి కరెక్టే అని ఒప్పుకుంటారు, ఆ కనెక్టివిటీ వస్తుంది. అది ఆ నమ్మకంతో 22nd రాబోతున్నాము. సో వీ బిలీవ్ దట్ ఇట్ విల్ వర్క్ అవుట్ డెఫినెట్లీ. ఆ కాన్ఫిడెన్స్లోనే ఉన్నాము. మిగతా ఉన్న మూవీస్ కూడా బాగానే ఆడాలి ఖచ్చితంగా. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్ Karthik, and all the best for your film. And I really hope that you win your wife's trust because she is the person who been encouraging you since the start. So and all the best for your film. Thank you Dheeraj, thank you so much.